లేటెస్ట్ న్యూస్ ఏంటంటే బంగ్లాదేశ్ ఎగ్జిట్స్ T20 వరల్డ్ కప్ అండ్ పాకిస్తాన్ సపోర్ట్స్ బంగ్లాదేశ్. ఇక్కడ ఏం జరిగిందో స్టోరీ మొత్తం మీకు చెప్పేస్తాను, రెడీ అయిపోండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చరణ్ టాక్స్ క్రికెట్. లెట్స్ టాక్ క్రికెట్ బియాండ్ ద స్కోర్ బోర్డ్. రీసెంట్గా జరిగిన పొలిటికల్ ఇష్యూస్లో డీప్ వెళ్ళదు కానీ బికాస్ ఆఫ్ సెక్యులరిజం దేర్ వాజ్ అ డిస్టర్బెన్స్ బిట్వీన్ బంగ్లాదేశ్ అండ్ ఇండియా, అది మనకు తెలిసిందే. అయితే BCCI ఏం చేశారు, KKRకి ముస్తఫిజుర్ రెహమాన్ని రిలీజ్ చేసేయండి అని ఒక లెటర్ రాశారు అండ్ KKR ఫాలోడ్ దట్. అయితే ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు మొదలు పెట్టారనమాట దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు ట్రావెల్ టు ఇండియా టు ప్లే ద వరల్డ్ కప్ అని చెప్పేసి. అండ్ IPL టెలికాస్ట్ని కూడా మేము బంగ్లాదేశ్లో బ్యాన్ చేసేస్తున్నామని చెప్పేశారు. ICC మొత్తాన్ని రివ్యూ చేసి స్క్రూటినీ చేసి సెక్యూరిటీ కన్సర్న్స్ ఏం లేవమ్మా, మీరు ఖచ్చితంగా ఇండియా వచ్చి వరల్డ్ కప్ ఆడాల్సిందే అని మళ్ళీ తిరిగి రాశారు. అయితే బంగ్లాదేశ్ ఏం చేశారు, మళ్ళీ తిరిగి ఏం రాశారంటే పక్క గ్రూప్లో ఐర్లాండ్ ఉంది, వాళ్ళ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే ఉన్నాయి, సో మమ్మల్ని వాళ్ళని స్వాప్ చేస్తే చాలు, మేము శ్రీలంకలో మ్యాచ్లు ఆడుకుంటాము అని చెప్పేసి రాశారు. ఇంకెలా కుదరదని చెప్పేసి ICC వాళ్ళు ఢాకా వెళ్ళి వాళ్ళతో మీటింగ్ పెట్టారు. మీరు రావాల్సిందే, ఖచ్చితంగా మీరు ఆడితే ఆడండి లేకపోతే లేదు అని చెప్పేసి. అయితే బంగ్లాదేశ్ ఏం చేశారు, మేము ఖచ్చితంగా ఇండియాలో అయితే రాము అనే ఫర్మ్ స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడు ICC ఏం చేశారంటే 24 hour విండో ఇచ్చి, బాబు మీరు రాకపోతే పర్లేదు, మాకు స్కాట్లాండ్ ఉంది, స్కాట్లాండ్ ఇమీడియట్గా తెచ్చుకుంటాం అని చెప్పారు. అండ్ అదే జరిగింది. బంగ్లాదేశ్ రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి స్కాట్లాండ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అండ్ స్కాట్లాండ్ వీళ్ళు ఎక్కడో అదృష్టవంతులు, క్వాలిఫై కూడా అవ్వలేదు, జస్ట్లో మిస్ అయ్యారు. అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్ వల్ల వరల్డ్ కప్ ఆడుతున్నారు. ఈ మధ్యలో ICC బోర్డ్ మీటింగ్లో ఓటింగ్ కూడా జరిగింది. 14 and 2 వచ్చాయి. 14 ఏమో ఇండియాలో ఆడాల్సిందే బంగ్లాదేశ్ అని, 2 ఇండియాలో కాదు శ్రీలంకలో ఆడాలి. ఆ 2 ఓట్స్ ఎవరో తెలుసా, ఒకటి వాళ్ళకి వాళ్ళే వేసుకున్నారు బంగ్లాదేశ్, రెండో ఓటు వచ్చి పాకిస్తాన్. తెలుసు కదా, వీళ్ళు మనకి ఎక్కడుంటే మనకు విరుద్ధంగా ఉండాలని చూస్తారు. అండ్ ఇప్పుడు కూడా అదే చేశారు. మోసిన్ నఖ్వీ గుర్తున్నాడా, ఏషియా కప్ గెలిచినప్పుడు కప్ ఇవ్వలేదు, వీళ్ళు రావట్లేదు ఏంటా అని చెప్పి కప్ ఆయనే పట్టుకుపోయాడు, ఆయన అనమాట. ఆయన వచ్చి ఏంటి ఇండియా డబుల్ స్టాండర్డ్ సార్, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్నప్పుడేమో ఇండియా పాకిస్తాన్ రామంటే దుబాయ్లో మ్యాచ్లు పెట్టేశారు, ఇప్పుడు బంగ్లాదేశ్ శ్రీలంకలో అడుగుతుంటే ఇక్కడ పెట్టరా అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఏం చేశారు, పాకిస్తాన్కి శ్రీలంకలోనే పెట్టారు కదా, బంగ్లాదేశ్కి ఎందుకు పెట్టలేదు? ఇట్ వాస్ సచ్ అ షార్ట్ నోటీస్. 4 weeks టైంలో మొత్తం అంతా మార్చాలి అంటే హోస్టింగ్ సచ్ అ లాంగ్ ఈవెంట్ ఖచ్చితంగా అవ్వదు. చాలా మెట్రిక్స్ కన్సిడరేషన్లో ఉంటాయి. అయితే ఏంటి, ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్కి సపోర్ట్ వచ్చేయాలి, మనకు అపోజ్ చేసేయాలి, కాబట్టి వచ్చేసారు డబల్ స్టాండర్డ్స్ అనుకుంటూ. మరి అదే డబల్ స్టాండర్డ్స్ అయితే పాకిస్తాన్కి శ్రీలంక ఎందుకు ఇస్తాము, ఇండియా ఎందుకు ఇవ్వము? ముందు నుంచి లెటర్స్ రాసుకొని ఆ పర్మిషన్స్ తెప్పించుకొని మన వాళ్ళు దుబాయ్లో ఆడారు. ఇప్పుడు అలాగే పాకిస్తాన్కి శ్రీలంక ఇచ్చాం కదా, అది డబుల్ స్టాండర్డ్ ఎలా అవుతుంది? పాకిస్తాన్ బీయింగ్ పాకిస్తాన్. బంగ్లాదేశ్కి అన్యాయం జరిగిపోతుంది, వి బాయ్కాట్ T20 వరల్డ్ కప్, బంగ్లాదేశ్ లేకపోతే మేము T20 వరల్డ్ కప్ ఆడము, ఇన్ని స్టేట్మెంట్లు వేసిన పాకిస్తాన్ రైట్ ఎట్ ద స్ట్రోక్ ఆఫ్ బంగ్లాదేశ్ ఎగ్జిట్ అండ్ స్కాట్లాండ్స్ ఎంట్రీ T20 వరల్డ్ కప్ స్క్వాడ్ రిలీజ్ చేశారు. వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోతే ఉగాండా రెడీగా ఉంది, వెళ్ళిపోతారంటే ఎవరికి నష్టం లేదు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్ ఆడలేనందుకు వాళ్ళకి క్రోర్స్ ఆఫ్ లాస్, అలాగే ప్లేయర్స్కి కూడా ఫీజ్ లాస్, అలాగే వరల్డ్ కప్ లాంటి హిస్టారిక్ ఈవెంట్ ఆడకపోవడం వాళ్ళ కంట్రీకే లాస్. అండ్ మనకు తెలుసు బంగ్లాదేశ్ ఈజ్ అ క్రికెట్ లవింగ్ కంట్రీ అని చెప్పేసి. మరి ఇప్పుడు బోర్డ్ అండ్ ICC మధ్యలో వచ్చిన వివాదంలో బోర్డుకున్న ఈగోతో ఇప్పుడు ప్లేయర్స్ కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ డబుల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడిన పెద్ద మనిషి ఎవరు డబుల్ స్టాండర్డ్స్ చూపించారు? ఇండియా చూపించిందా? స్క్వాడ్ రిలీజ్ చేసి వాళ్ళు చూపించారా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్కి లైక్ అండ్ షేర్ చేయండి, అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి.